ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రాయుడు గారు, ఇంక అవసరం లేదండి. ఎందుకు? అదిగో మన మొగుడు గారు మూట తీసుకొస్తున్నారు. అదిగో అన్నపూర్ణమ్మ గారి మనవడు నగలతో వచ్చేశాడు. నగలు తెచ్చానమ్మమ్మా. ఎలా మాయమయ్యాయి మనవడా ఈ నగలు? మనమంటే పడని వాళ్ళు, మన వెంటే ఉంటూ వెనకాల గోతులు తవ్వేవాళ్ళు మన చుట్టూ చాలా మందే ఉన్నారు కదమ్మమ్మా. అమ్మవారి చెట్టు దగ్గర ఆగినప్పుడు ప్లాండ్గా చెట్టు పైన కొక్కెం పెట్టుకుని ఈ నగలు మార్చేశారమ్మమ్మా. అంత పాపానికి ఎవరో ఒడిగట్టారు బాబు. ఆ కుర్రాడేదో కట్టుకథలు చెప్తా ఉంటే మీరు ఇంట్రెస్ట్ గా వివరాలు అడుగుతారేంట్రా? ఈ ఊర్లో పుట్టినోడు ఎవడైనా సరే అమ్మవారి నగల మీద చెయ్యి వేసి ధైర్యం చేస్తాడా? చెప్పండ్రా. చేయడు చేయడు. మరి చేసింది ఎవడ్రా? ఇదిగో ఈ అన్నపూర్ణమ్మ గారి మనవడు. ముందు నగలు మాయం చేసి రాళ్ళ మూట పెట్టాడు. తరువాత నేను తీసుకొస్తానని చెప్పి తప్పించుకోబోయాడు. తీరా నేను అడ్డు నిలబడి అతని స్థానంలో అన్నపూర్ణమ్మ గారిని నిలబెట్టేసరికి మరో దారి లేక చచ్చినట్టు అసలు నగలు పట్టుకొచ్చి ఇప్పుడు నకిలీ స్టోరీ చెప్తున్నాడు. అంతేరా. ఇదంతా నువ్వే చేయించావని నిరూపించడానికి నాకు పెద్దగా టైం పట్టదు. ఊరుకున్నాను కదా అని అడ్డంగా నోటికొచ్చింది వాగితే మనవడా, మనవడా, గుడి దగ్గర గొడవలొద్దు. ఆ నగల సంగతి ఇక్కడితో వదిలేద్దాం. పాప పుణ్యాలు తప్పొప్పులు అన్నీ ఆ అమ్మవారే చూసుకుంటుంది. వదిలేసేయ్.